ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఉమ్మడి నల్గొండ జిల్లా. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జిల్లాకు 2 మంత్రి పదవులు కేటాయించింది. ఇప్పుడు మరో మంత్రి పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ పెద్దలు రెడీ అయ్యారా? మంత్రి పదవి రేసులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలునాయక్ ఉండడంతో ఎవరో ఒకరికి మినిస్ట్రీ ఖాయమని పార్టీ పెద్దలు లీకులిస్తున్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరికి మంత్రి పదవి రాబోతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ అంశం మరోసారి తెరపైకొచ్చింది. 2.5 ఏళ్లుగా జిల్లాలో 3వ మంత్రి పదవి కోసం నేతలు ఎదురు చూస్తున్నారు. ఈ నెలాఖరులోగా రాష్ట్ర కేబినెట్ విస్తరణ జరుగుతుందన్న చర్చ నేపథ్యంలో మంత్రి పదవుల భర్తీపై చర్చ జోరందుకుంది. ఈసారైనా నల్గొండ జిల్లాకు మరో మంత్రి పదవి వస్తుందా అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఎప్పుడూ కేబినెట్ విస్తరణ అంశం తెరపైకొచ్చినా మొదట జిల్లా నేతలకు మంత్రి పదవిపైనే చర్చ జరిగింది. అయితే ఈసారి పరిస్థితి సానుకూలంగా ఉండొచ్చని కాంగ్రెస్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇద్దరిలో ఎవరో ఒకరికి మంత్రి పదవి దక్కుతుందని పార్టీ పెద్దలు లీకులిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు పలువురు పేర్లను పరిశీలించిన హైకమాండ్ ఓ రెడ్డి, ఎస్టీ లేదా ఎస్సీ సామాజిక వర్గాలకు ఈ పదవులు కేటాయించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఇటీవలే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసి మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. మంత్రి పదవి విషయంలో రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గతంలోనే హామీ ఇచ్చింది. కానీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు అప్పుడు మంత్రి పదవి దక్కలేదు. దాంతో ఆయన కొంత నిరాశకు గురయ్యారు. మళ్లీ విస్తరణలో అవకాశం కల్పిస్తామని అధిష్టానం నుంచి రాజగోపాల్ రెడ్డికి సంకేతాలు అందినట్లు సమాచారం. ప్రస్తుతం త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని, ఈసారి రాజగోపాల్ రెడ్డి పక్కా బెర్త్ లభిస్తుందని చర్చ సాగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో ఉన్న రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిక సందర్భంగా కాంగ్రెస్ పెద్దలు రాష్ట్రంలో అధికారంలోకి రాగానే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు దాటినా మంత్రి పదవి దక్కకపోవడంతో రాజగోపాల్ రెడ్డిలో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. తాను మైక్ ముందుకు వచ్చిన ప్రతిసారి కొందరు నేతలను టార్గెట్ చేస్తున్నారు. తనకు మంత్రి పదవి రాకుండా కొందరు అడ్డుకుంటున్నారని అంటున్నారు. తనకు మంత్రి పదవి దక్కకపోతే వారి అంతు చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి హామీ ఇచ్చినందున ఈసారి మినిస్ట్రీ పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ పెద్దలు సైతం ఓకే అన్నట్లుగా ప్రచారం సాగుతుంది. కానీ జిల్లాలో 2 రెడ్డి సామాజిక వర్గం మంత్రులు ఉండగా ఈ పదవి కూడా వారికేనా అని జిల్లా నేతలు పెదవి విరుస్తున్నారని తెలుస్తుంది. ఈ నెలాఖరులో మంత్రి విస్తరణ అంటూ ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈసారి నల్గొండ జిల్లాకు ఓ మంత్రి పదవి దక్కే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఇందులో రాజగోపాల్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ఎస్టీ కోటాలో తమకు మంత్రి పదవి కావాలని పార్టీ పెద్దలను కోరినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దేవరకొండ ఎమ్మెల్యేగా ఉన్న బాలునాయక్ 2వ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈసారి తనకు మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరుతున్నారు. గతంలో జిల్లా నుంచి బలహీన వర్గాల కోటాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అది పాత తరం వారికి మాత్రమే మంత్రి పదవులు దక్కాయి. ఆ తర్వాత బలహీన వర్గాల కోటాలో మరెవరికి మంత్రి పదవి రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా జిల్లాలో అవకాశం దక్కలేదు. ఈ నేపథ్యంలో సీనియర్ అయిన తనకు మంత్రి పదవి ఇవ్వాలని గతంలోనే ఎమ్మెల్యే బాలునాయక్ అధిష్టానాన్ని కోరారు. రాష్ట్ర కేబినెట్లో ఆదివాసీల నుంచి సీతక్కకు మంత్రి పదవి దక్కగా లంబాడా కోటాలో బాలునాయక్కు ఇస్తారని సీఎం రేవంత్ రెడ్డి కూడా అందుకు సానుకూలంగా ఉన్నట్లు అప్పట్లో చర్చ జరిగింది. ఏదేమైనా ఈ నెల 18న రాజ్యసభ ఎన్నికలు ముగుస్తున్నాయి. ఆ తర్వాత రాష్ట్ర కేబినెట్ విస్తరణ ఉంటుందని ప్రచారం సాగుతుంది. ఇందులో భాగంగా నల్గొండ జిల్లాకు మరో మంత్రి పదవి ఇస్తారని, ఏ క్షణంలోనైనా పిలుపు రావచ్చన్న చర్చ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జోరు సాగుతుంది. ఈసారి జిల్లా నుంచి రాజగోపాల్ రెడ్డి లేదా బాలు నాయక్లలో ఎవరో ఒకరికి మాత్రం పక్కాగా మంత్రి పదవి వస్తుందని పార్టీ వర్గాలు లీకులిస్తున్నాయి. ఇదిలా ఉంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటే మంత్రి వెంకటరెడ్డి
త్యాగం చేయాలని పార్టీ పెద్దలు షరతు పెట్టారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 17న సీఎం రేవంత్ రెడ్డిని నల్గొండకు పిలిచి భారీ బహిరంగ సభకు వెంకటరెడ్డి ప్లాన్ చేయడం జిల్లాలో హాట్ టాపిక్ అవుతుంది.